ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో మరొకసారి విధ్వంసానికి ప్లాన్ చేసిన ఉగ్రవాదుల కుట్రని పోలీసులు భగ్నం చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసి 9 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. పాక్ నిఘా సంస్థ ISI సహకారంతో దేశవ్యాప్తంగా విధ్వంసానికి కుట్ర చేసినట్టుగా గుర్తించారు. న్యూక్లియర్ ప్లాంట్లతో పాటు దేశంలోని కీలక సంస్థల్ని టెర్రర్ బ్యాచ్ టార్గెట్ చేసింది. ఉగ్రవాదుల దగ్గర నుంచి గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని పలు నగరాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద నేతలతో వీళ్ళంతా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. గ్యాంగ్ లో నేపాల్ పౌరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దావూద్ గ్యాంగ్ తో కూడా వీళ్లకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ స్థావరాలతో సహా ప్రముఖ మతపరమైన ప్రదేశాలపై ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నినట్టుగా గుర్తించారు. నెట్వర్క్ లో కీలక సభ్యుల్లో నేపాల్ కు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతున్న హ్యాండ్లర్లతో, అలాగే ముంబై అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన దావూద్ ఇబ్రహీం తో సంబంధాలు ఉన్నట్టుగా తేలింది. ఉగ్రవాదుల మాడ్యూల్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. దేశ రాజధానికి తక్షణ ముప్పును విజయవంతంగా నివారించగలిగింది ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.